అందరికీ షలోం. యోవెల్ అనే పదానికి పొట్టేలు కొమ్ము అనే అర్థం అని ఇక్కడ రబ్బీ రాషి గారు చెప్పడం జరుగుతుంది. ఆ సంవత్సరపు యోమ్ కిప్పూర్ పండుగ నాడు ఇశ్రాయేలు దేశమంతటా పొట్టేలు కొమ్ము అంటే షోఫర్ ఊదడంతో ఈ ప్రత్యేక సంవత్సరం మొదటిసారిగా ప్రకటించబడింది. స్వేచ్ఛా సంవత్సరం ప్రారంభమైంది. ఆశీర్వాదాల క్రమం మరియు షోఫర్ ఊదడం రోష్ హషనా రోజున ఉన్నట్లే ఉన్నాయి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. యోవెల్ అనే పదానికి ఇంకా ఏ అర్థాలున్నాయి అనే దాని గురించి కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇబ్ను ఎజ్రా యోవెల్ అనే పదాన్ని పంపించి వేయుట అని అనువదించాడు. ఇది బానిసలను పంపించి వేయడాన్ని సూచిస్తుంది. నాజ్మానిడెస్ దీనిని స్వేచ్ఛ అని అనువదించాడు. ఇది కూడా బానిసలకు విముక్తిని కలిగించడాన్ని సూచిస్తుంది. రబ్బీ బెనాయా దీనిని చిన్న నీటి ప్రవాహం అని అనువదిస్తున్నారు. ఇది యోవెల్ సమయంలో ప్రతిదీ దాని అసలు మూలానికి తిరిగి ప్రవహిస్తుందనే భావనను సూచిస్తుంది. ఇవన్నీ కూడా యోవెల్ను గూర్చిన వివరణ. మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోం.